ఏ బరువు, బాధ్యతలు లేకుండా హాయిగా, స్వేచ్ఛగా తిరిగే పిల్లలు పెద్దలుగా ఎదిగే దశ కౌమార దశ. ఈ దశలో పిల్లలు శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, లైంగికంగా, సామాజికంగా వేగంగా అభివృద్ధి చెందుతూ కొత్త సామర్థ్యాల్ని పెంపొందించుకుంటారు. కొత్త పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి సన్నద్ధమవుతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 10-19 సంవత్సరాల మధ్య వయస్సును కౌమార దశగా నిర్వచించింది. ప్రపంచ జనాభాలో సుమారుగా 20% మంది కౌమారులే. ఇందులో 80% మంది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో నివసిస్తున్నారు. కౌమారుల్లో జరిగేటువంటి వివిధ మార్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బాల్యం నుండి పెద్దవాళ్లుగా మారే ప్రయాణం మన జీవితంలో అదొక అద్భుతమైన మార్పు. మన శరీరం, మన ఆలోచనలు, చుట్టూ ఉన్న ప్రపంచం అన్నీ కొత్తగా, కాస్త గందరగోళంగా అనిపిస్తుంటాయి. కాని ఈ ప్రయాణం మన ఎదుగుదలలో చాలా కీలకమైన అందమైన ఘట్టం. సో ఈరోజు మనం ఆ ప్రయాణం వెనకున్న విశేషాలేంటో వివరంగా చూద్దాం. ఈ ప్రయాణాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే దాన్ని 6 భాగాలుగా చూద్దాం. ముందుగా అసలు ఈ ప్రయాణం అంటే ఏంటో తెలుసుకుని ఆ తర్వాత మన శరీరంలో, మనస్సులో, మన చుట్టూ ఉన్న సంబంధాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం. ఇక చివర్లో ఈ దశలో వచ్చే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కూడా మాట్లాడుకుందాం. సరే, మన ప్రయాణం మొదలుపెట్టే ముందు మనం తరచుగా వినే 2 పదాలున్నాయి కదా, యవ్వనం, కౌమారదశ. చాలామంది ఈ రెండూ ఒకటే అనుకుంటారు. కాని వాటి మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. ఏంటది? చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే యవ్వనమనేది మన శరీరంలో జరిగే మార్పు. ఇది పూర్తిగా బయలాజికల్. కాని కౌమారదశ అనేది అంతకంటే చాలా పెద్దది. మన శరీరం, మనసు, స్నేహితులు, మనల్ని మనం చూసుకునే విధానం, ఇలా మన జీవితంలోని ప్రతి అంశాన్ని మార్చే ఒక సంపూర్ణమైన దశ అన్నమాట. ఇది సుమారుగా 10 ఏళ్ల వయసు నుండి 19 ఏళ్ల వరకు ఉంటుంది. ఇక పిల్లలూ కాదు, ఇంకా పెద్దలూ కాలేదు. ఈ దశలోని ఫీలింగ్ని ఇంతకంటే పర్ఫెక్ట్గా చెప్పలేమేమో కదా. అటు చిన్నపిల్లల్లా ఉండలేరు, ఇటు పెద్దవాళ్ల ప్రపంచంలోకి పూర్తిగా వెళ్లలేరు. ఆ మధ్యలో ఉండే ఆ ఫీలింగే చాలా ప్రత్యేకం. మరి ఇక పిల్లలు కాదు అనిపించటానికి మొట్టమొదటి కారణమేంటి? ఖచ్చితంగా మన శరీరంలో వచ్చే మార్పులే. ఈ ప్రయాణంలో అందరికీ స్పష్టంగా కనిపించేవి కూడా అవే. మరి ఆ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ శారీరక మార్పుల ప్రయాణం అందరికీ ఒకేసారి మొదలవ్వదు. సాధారణంగా అమ్మాయిలలో 9 నుండి 14 ఏళ్ల మధ్య మొదలవుతుంది. అదే అబ్బాయిలో అయితే కాస్త ఆలస్యంగా, అంటే 10 నుండి 17 ఏళ్ల మధ్య మొదలవుతుంది. అందుకే ఒకే వయసులో ఉన్నా సరే వాళ్ల ఎదుగుదలలో తేడాలు కనిపించటం చాలా చాలా సహజం. ఈ దశలో మన ఎదుగుదల వేగం మనల్నే ఆశ్చర్యపరుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మనం పెద్దయ్యాక ఎంత బరువుంటామో అందులో దాదాపు 50% బరువు ఈ కొద్ది సంవత్సరాల్లోనే పెరుగుతాం. అంటే మన శరీరం దాదాపు రెట్టింపవుతుందన్నమాట. మన జీవితంలో మరే దశలోనూ ఇంత వేగంగా ఎదగడం జరగదు. అమ్మాయిలలో ఈ మార్పులు దాదాపు ఒక క్రమపద్ధతిలో జరుగుతాయి. మొదట సడన్గా హైట్ పెరగడం మొదలవుతుంది. ఆ తర్వాత వక్షోజాల అభివృద్ధి, తర్వాత శరీరంపై కొత్తగా జుట్టు రావడం, ఇలాంటివి గమనిస్తారు. ఈ క్రమంలో చివరిది, చాలా ముఖ్యమైనది, ఋతుస్రావం మొదలవడం. దీనినే మెనార్కే అంటారు. ఇది శరీరం సంతానోత్పత్తికి సిద్ధమవుతోందని చెప్పే ఒక సహజమైన సూచన. అబ్బాయిల ప్రయాణం కూడా ఒక నిర్దిష్ట క్రమంలోనే సాగుతుంది. జననాంగాల పెరుగుదలతో మొదలై క్రమంగా శరీరంపై జుట్టు రావడం, ఆ తర్వాత వేగంగా ఎత్తు పెరగడం, గొంతు మారడం జరుగుతుంది. గొంతులో ఉండే స్వరపేటిక పెద్దగా అవడం వల్లే గొంతు బొంగురుగా మారుతుంది. దీన్నే సరదాగా యాడమ్స్ యాపిల్ అని పిలుస్తుంటాం. వీటిని స్వప్నస్ఖలనాలు అని కూడా అంటారు. ఇది నిద్రలో అసంకల్పితంగా జరుగుతుంది. ఇది అబ్బాయిలలో శరీరం పరిపక్వత చెందుతోందని చెప్పే ఒక సంకేతం. ఇది 100% సహజమైనది, ఆరోగ్యకరమైనది. దీని గురించి ఎలాంటి ఆందోళనగాని, అపరాధ భావనగాని అస్సలవసరం లేదు. ఈ దశలో కొన్నిసార్లు కొంచెం ఇబ్బందిగా అనిపించే మార్పులు కూడా జరగవచ్చు. ఉదాహరణకు అసంకల్పిత అంగస్తంభనలు, లేదా కొంతమంది అబ్బాయిలలో తాత్కాలికంగా వక్షోజాలు అభివృద్ధి చెందడం, ఇంకా మోటిమలు రావడం. గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఇవన్నీ చాలా సాధారణమైనవి, తాత్కాలికమైనవి మాత్రమే. ఓకే, శరీరంలో ఇన్ని మార్పులు ఇంత వేగంగా జరుగుతున్నప్పుడు మరి మనసులో కూడా ఎన్నో భావాలు, ఎన్నో ఎమోషన్స్ కలగడం సహజమే కదా. ఇంతకీ ఈ మార్పులు మన మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తాయి?
మన శరీరంలో ఇంత పెద్ద తుఫాను జరుగుతున్నప్పుడు మనసు మాత్రం ప్రశాంతంగా ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మన ప్రయాణం శరీరం నుండి మనసు లోపలికి, అంటే మన భావోద్వేగాల ప్రపంచంలోకి. ఈ దశలో మనస్సు నిజంగా ఒక రోలర్ కోస్టర్ లాంటిది. ఒక్క క్షణంలో విపరీతమైన సంతోషం, మరుక్షణంలో ఎందుకో తెలియని విచారం. అద్దం ముందు గంటల తరబడి నిలబడటం, నేను ఎవరు, నాకేం కావాలి అని పదే పదే మనల్ని మనం ప్రశ్నించుకోవటం, ఇవన్నీ మనకంటూ ఒక గుర్తింపు కోసం చేసే అన్వేషణలో భాగమే. ఈ వాక్యం మన ఫీలింగ్స్ని అద్దం పడుతున్నట్టుంది కదూ. ఈ ఎమోషనల్ అలజడి అనేది ఈ ప్రయాణంలో చాలా నార్మల్. మనసులో ఈ అలజడి కేవలం మనతోనే ఆగిపోదు. అది మన ఫ్యామిలీతో, మన ఫ్రెండ్స్తో మనకున్న సంబంధాలను కూడా పూర్తిగా మార్చేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ దశలో ఒక పెద్ద మార్పేంటంటే, కుటుంబం కన్నా స్నేహితులే ప్రపంచంలా అనిపిస్తారు. ఇంట్లో ప్రతి చిన్న విషయానికి స్వాతంత్ర్యం కోసం పోరాటం మొదలవుతుంది. కానీ ఫ్రెండ్స్ గ్రూప్లో మాత్రం వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయడం అన్నిటికంటే ముఖ్యంగా అనిపిస్తుంది. ఈ కొత్త స్వేచ్ఛ, కొత్త స్నేహాలు, ఈ కొత్త ప్రపంచం కొన్ని కొత్త సవాళ్లను కూడా మన ముందుకు తెస్తాయి. అందుకే ఈ వయస్సుని కొన్నిసార్లు సమస్యల వయస్సు అని కూడా పిలుస్తారు. మరి ఆ సవాళ్లేంటో, వాటిని ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు చర్చిద్దాం. ఈ వయస్సులో కొత్త విషయాలు తెలుసుకోవాలనే క్యూరియాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు స్నేహితుల ప్రభావం, అలాగే సమస్యలు వచ్చినప్పుడు ఒంటరిగా ఎలా డీల్ చేయాలో తెలియకపోవడం, ఇవన్నీ కొన్నిసార్లు రిస్క్ తీసుకునేలా ప్రేరేపిస్తాయి. అసురక్షిత ప్రవర్తన వల్ల కలిగే పరిణామాల గురించి స్పష్టంగా తెలుసుకోవడం చాలా అవసరం. ఇది కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, మన మానసిక, సామాజిక, ఆర్థిక జీవితాలపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. సరైన సమాచారం ఉంటేనే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. సరే, ఇన్ని మార్పులు, ఇన్ని సవాళ్ల మధ్య ఈ ప్రయాణాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా ఎలా కొనసాగించాలి? భయపడాల్సిన పనిలేదు. దీనికోసం మన దగ్గర కొన్ని చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 5 సూత్రాలు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయి. మంచి ఎక్సర్సైజ్, ఫుడ్, నిద్ర మన శరీరానికి ఫ్యూయల్ లాంటివి. ఒక మంచి హాబీ మనసుకు ఆనందాన్నిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏదైనా కష్టంగా అనిపించినప్పుడు నమ్మకమైన వాళ్లతో మాట్లాడటానికి, అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడానికి అస్సలు సంకోచించకూడదు. గుర్తుంచుకోండి, సహాయం అడగడం బలహీనత కాదు, అది బలం. ఇదంతా కేవలం ఒక వ్యక్తిగత విషయం కాదు. కౌమార దశలో ఆరోగ్యంగా ఎదగడమనేది రేపు ఆరోగ్యకరమైన పెద్దలుగా మారడానికి, బలమైన కుటుంబాలను నిర్మించడానికి, చివరికి ఒక ఆరోగ్యకరమైన సమాజానికి, దేశానికి పునాది వేస్తోంది. అందుకే ఇది మనందరి భవిష్యత్తుకు చాలా ముఖ్యం. ముగింపుగా ఒక్కసారి ఆలోచిద్దాం. మనం ఎక్కడికైనా వెళ్లే ముందు మన చేతిలో ఒక మ్యాప్ ఉంటే, దారి తెలిస్తే మన ప్రయాణం ఎంత ధైర్యంగా, సులభంగా సాగుతుంది. అలాగే మన జీవితంలోని ఈ ముఖ్యమైన ప్రయాణం గురించి ముందుగానే తెలుసుకోవడం మనల్ని భయం నుండి ధైర్యం వైపు నడిపిస్తుంది, కాదంటారా? ఈ వీడియోని శాంతం చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.